మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చినా ఎప్పటిలాగానే నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. దీంతో భక్తులు, నగరవాసుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారింది. తిరుపతిలో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్న హోటళ్ల తీరుకు సంబంధించి ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. అయితే నెలన్నర క్రితం రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు నగరంలో ఎక్కడా తనిఖీలు చేస్తే అక్కడనే లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయి. 36 నమూనాలు సేకరించగా వీటిల్లో 6 నమూనాలు హానికరమని పరీక్షల్లో వెల్లడైంది. 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి. పురుగులు పట్టినటువంటి పదార్థాలు, గడువు తీరిపోయినటువంటి సాస్లు, బూజు పట్టిన కూరగాయలు, ఎన్నిసార్లు వాడారో తెలియని నూనె, అలాగే సింథటిక్ రంగులు, కిచెన్ లో బొద్దింకలు, పురుగు పట్టిన చింతపండు, మూత పెట్టకుండా ఫ్రిడ్జ్ లో పెట్టేసినటువంటి పేస్ట్లు, బిర్యానీలో కలపడానికి కలర్స్, ఇలా ఒక్కటేంటి దేన్ని కూడా వదలలేదు కల్తీ కేటుగాళ్లు. ఇక తిరుపతిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మరీ బరితెగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇష్టారీతిన సింథటిక్ కలర్స్ వాడేసి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలతో జనం ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. వీరిని నియంత్రించే వారే కరువైపోయారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఆదేశానుసారం ఫుడ్ సేఫ్టీ టీంలు 20, లీగల్ మెట్రాలజీ టీంలు 20తో కలిపి తిరుపతి పట్టణంలో ఉన్న ప్రముఖ హోటల్స్ అన్నిటి కూడా రైడ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం, లాస్ట్ 6 months క్రితం రైడ్ చేసి చాలా కేసులు పెట్టడం జరిగింది. అయినా కానీ ఈ పట్టణంలో ఏంటంటే రోజు 50,000 నుంచి 1,00,000 మంది వస్తూ ఉన్నారు. డీప్ ఫ్రీజ్ చేసి, ఇప్పుడు యాక్చువల్గా వండిన పదార్థాలు స్టోర్ రూమ్లో కాదు, కోల్డ్ రూమ్లో మళ్ళీ డీప్ ఫ్రీజర్స్లో పెడతా ఉన్నారు. చికెను, మటను, తర్వాత టిక్కా, తర్వాత నూడిల్స్, రైసు, మామూలు వండిన రైస్ కూడా కోల్డ్ రూమ్లో పెట్టి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి శాంపిల్స్ ఇస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే ఏది కూడా వేడిగా సర్వ్ చేయమంటున్నాం, రెడీ టు సర్వ్ చేయమంటున్నాం. కానీ ఇవన్నీ ఆశ్చర్యంగా ఏంటంటే 1-2 ఏదైనా మిగిలిపోయినాయి ఫ్రిడ్జ్ చేసుకుంటారు. కానీ ఈ హోటల్లో కనీసం 10 ఐటమ్స్ ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా డీప్ ఫ్రీజ్ చేసి ఎప్పుడో వండినవి. రా ఎగ్స్ ఉండాల్సింది బాయిల్డ్ ఎగ్స్ కూడా నీళ్ళలో పెట్టి ఉన్నాయి. తర్వాత రైస్ కూడా వాసన వస్తూ ఉంది. బిర్యానీ కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చూడండి, యాక్చువల్గా బిర్యానీ కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. 10 కిలోలకి, ఇది ఒకటే కాకుండా ఇంకో బేసిన్లో ఉంది, 10 కిలోలు బిర్యానీ కోల్డ్ రూమ్లో పెట్టుకుంటా ఉన్నారు. ఏదైనా మిగిలిపోతే బయట పెడతారు కానీ వాసన వస్తూ ఉంది, వైట్ రైస్ వాసన వస్తూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత స్టోర్ రూమ్ చెక్ చేస్తే స్టోర్ రూమ్లో కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్టోర్ రూమ్ కూడా లేదు. వీటన్నిటిని ఐడెంటిఫై చేసాం. బ్రెడ్ ఎప్పుడు తయారు చేసే బ్రెడ్ను కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. ఏదైనా ఉంటే ఒకటి మిగిలిపోతే, మిగిలిపోతే బయట పెడతాం, ఎందుకంటే సెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. దీన్ని కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. ఒక 50 బ్రెడ్స్ ఉన్నాయి, దాని మీద డేట్స్ లేవు. తర్వాత మోనోసోడియం గ్లూటమేట్, మీ ద్వారా మేము ఇచ్చిన కలర్స్ ప్రతి దానికి కలర్ వేస్తూ ఉన్నారు. తర్వాత బొప్పాయి చూడండి, బొప్పాయి పాడైపోయి స్టైల్డ్ కండిషన్లో ఉంది. తర్వాత మేము చెప్పేది ఏంటంటే ఏ కలర్స్ వాడొద్దని చెప్తున్నాం. అది కూడా పర్మిజబుల్ లెవెల్స్లో వాడమంటా ఉన్నాం. కానీ అన్ని ఆహార పదార్థాల్లో కలర్స్, బిర్యానీలో కలర్ వేస్తూ ఉన్నారు, టిక్కాలో కలర్ వేస్తూ ఉన్నారు, చికెన్లో కలర్ వేస్తూ ఉన్నారు, అన్నిట్లో నాన్ పర్మిటెడ్ కలర్స్, హై లెవెల్లో కలర్స్ వేస్తూ ఉన్నారు. తర్వాత మోనోసోడియం గ్లూటమేట్, అదే చైనా సాల్ట్, మీ అందరికీ తెలిసిందే, దాన్ని వాడొద్దని చెబుతున్నాం. ఫ్లేవర్ ఎన్హాన్సర్, దాన్ని కూడా అధిక మోతాదులో అన్నిట్లో తిరుమల తిరుపతికి జనం ఫ్లోటింగ్ ఎక్కువ. వచ్చేవాళ్లు వెళ్లే వాళ్లతో హోటల్ ఎప్పుడూ కూడా కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే హోటల్స్ యజమానులు నిల్వ ఉంచిన ఆహారాన్ని విక్రయిస్తున్నారు. ఆ పూటకు వచ్చిపోయేవారు ఇలా నిల్వ ఉంచిన ఆహారాన్ని తిని అనారోగ్యం పాలవుతున్నారు. ఇక చిన్న తరహా హోటల్ నిర్వాహకుల తీరు చూస్తే మరీ ఘోరంగా ఉంది. పైకి చక్కగా కనిపించినా వాటి కిచెన్ గానీ పరిసరాలు గానీ అధ్వాన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ రోజు మిగిలిపోయినటువంటి మాంసాహారాన్ని నిల్వ ఉంచి ఆ తర్వాతి రోజు వేడి చేసి వడ్డిస్తున్నారనేటువంటి విమర్శలున్నాయి. ఇలా చేయడం ద్వారా చాలా మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవుతున్నారు. తిరుపతిలో రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ రోడ్, బాలాజీ కాలనీ, తిరుమల బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో ప్రతి కూడల్లో 100కి పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లున్నాయి. మందుబాబుల కోసం ప్రతి వైన్ షాప్, బెల్ షాపుల వద్ద కూడా ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు వెలిశాయి.
ఇక వీటిలో పరిశుభ్రత గాల్లో దీపమే. వీరు వాడే వస్తువులు చాలా వరకు నాసిరకంగానే ఉంటాయి. ఇక నూనె అయితే కడాయిలో గంటల తరబడి కాగుతూనే ఉంటుంది. ఆ తర్వాతి రోజు ఆ నూనెలోనే మళ్లీ కొత్త నూనె పోసి ఫాస్ట్ ఫుడ్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇది జగమెగినటువంటి ఒక సత్యం. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించడం లేదు అనేటువంటి విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలియజేసిన ఏమనగా మరి ఈ యొక్క తనిఖీల్లో మా తరపున కూడా 20 బృందాలు ఈ రాయలసీమ జిల్లాలన్నిటి నుంచి కూడా, అంతేకాకుండా బాపట్ల, నెల్లూరు ఆ జిల్లాల నుంచి కూడా మేము టీములను రప్పించడం జరిగిందండి. మరి ఈ తనిఖీల్లో భాగంగా మరి వేయింగ్ స్కేల్స్ అంటే మరి కాటాల్లో ఏదన్నా లోపాలు, ఏదన్నా వైలేషన్స్ ఉన్నా, తేడా పడాలున్నా వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ప్యాకేజ్డ్ కమోడిటీస్ అంటే కూల్ డ్రింకులు కానీ, లేదా మరి వాటర్ బాటిల్స్ కానీ, ఇంకేదైనా ప్యాకేజ్ రూపంలో కూడా మరి రెస్టారెంట్స్లోని లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోని అమ్మడం జరుగుతుంది. వాటి మీద కూడా ఏదైనా డిక్లరేషన్స్లో కానీ, ఏదన్నా మరి వేరే వాటిలో ఏదన్నా ఉల్లంఘనలు ఉంటే వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరుగుతుందండి. మెట్రాలజీ శాఖ తరపున నేను తెలియజేసిన ఏమనగా మరి ఈ యొక్క తనిఖీల్లో మా తరపున కూడా 20 బృందాలు ఈ రాయలసీమ జిల్లాలన్నిటి నుంచి కూడా, అంతేకాకుండా బాపట్ల, నెల్లూరు ఆ జిల్లాల నుంచి కూడా మేము టీములను రప్పించడం జరిగిందండి. ఈ తనిఖీల్లో సరిగ్గా 50 రోజుల క్రితం ఆహార భద్రతా తనిఖీ అధికారులు తిరుపతిలోని కొన్ని హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్స్, గోబీ 65 బెల్లంలో రంగులు వాడుతున్నట్టుగా పరీక్షల ద్వారా తేలింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ నూనెలు, నాణ్యత లేని కారం, మసాలాలు, రసాయనాలు, కృత్రిమ రంగులు ఎక్కువగా వినియోగించేటువంటి ఫుడ్ ట్రక్లున్నాయి. ముఖ్యంగా కృత్రిమ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తెల్ల నువ్వుల నమూనాను సేకరించగా అందులో పురుగులున్నట్టుగా తేలింది. వంటల తయారీకి నాసిరకం వేరుశనగ పప్పు వాడుతున్నట్టు గుర్తించారు. ఒక హోటల్ నుంచి సేకరించిన నెయ్యి నమూనాలో నూనె ఉన్నట్టుగా తేలింది. దీన్ని తింటే జీర్ణ సమస్యలు, ఎలర్జీ, తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. తిరుపతిలో సుమారు 40 హోటల్స్ లో ఆహార కల్తీ నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. కొన్ని కార్పొరేట్ స్థాయి హోటల్స్ లో కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు. నీలామహల్ వద్ద గల గ్రీనెస్ట్ హోటల్లో భారీగా పాచిపోయిన బిర్యానీ బయటపడింది. కోల్డ్ స్టోరేజ్ లో ఉంచినటువంటి కోడిగుడ్లు, చికెన్, ప్రాన్స్, చేపలు వాసనొస్తున్నా అదే ఆహారాన్ని వడ్డించేస్తున్నారు. ఎప్పటిలాగే తూతూ మంత్రంగా నోటీసులు ఇవ్వడం, 4 కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులిపేసుకోవడం, ఈ రకమైనటువంటి చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఒక ఫుడ్ సేఫ్టీ అధికారే స్వయంగా బిర్యానీని ఫ్రిడ్జ్ లో పెడతారా, చికెన్ నాశనం అయిపోయింది, వాసన వస్తున్న ఆహారం పెట్టేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోతున్నారు తప్ప తప్పు చేసినటువంటి ఆయా హోటల్స్ పై తీసుకున్న చర్యలు మాత్రం ఏమీ లేవని చెప్పాలి. నెల రోజులకు ఒకసారి తిరుపతికి ట్రిప్లా వచ్చి అధికారులు హడావిడి చేసి వెళ్లిపోవడం తప్ప శాశ్వత చర్యలనేవి ఎప్పుడు తీసుకుంటారనే మాటలు గట్టిగానే వినపడుతున్నాయి.